తోట పంటలకు అనుసంధానం చేశారు, బాగానే ఉంది. కానీ దీన్ని మెట్ట పంటలకు కూడా వేరుశనగ కానీ మన జిల్లాలో ఎక్కువ సవిత గారికి, మంత్రివర్యులు, బీసీ వెల్ఫేర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్, అలాగే పల్లె సింధూరారెడ్డి గారికి, శాసనసభ్యులు పుట్టపర్తి, అలాగే కందికుంట ప్రసాద్ గారికి, శాసనసభ్యులు కదిరి. అంతేకాకుండా ఇక్కడ మీ కొన్ని అసోసియేషన్స్ నుంచి కూడా, హ్యాండ్లూమ్ అసోసియేషన్ నుంచి, పవర్ లూమ్స్ అసోసియేషన్, ఇండస్ట్రియల్స్ సెక్టర్స్ నుంచి ఎవరెవరు వచ్చి మనకి ఈరోజు సలహా సూచనలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకొని గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ సత్యసాయి జిల్లా ఎందుకు ప్రత్యేకత అంటే, ఈ యొక్క జిల్లాలో మనం సెక్టర్ వారీగా చూసినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ 33% ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ 33% ఉంది, సర్వీసెస్ సెక్టర్ కూడా 33% ఉంది. ఇది ఒక రేర్ కాంబినేషన్ ఉంటుంది. ఏదైనా ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ 50%, 60% ఉండి ఆపరాలు కూడా బీమా లేదు. వీటికి కూడా బీమా సౌకర్యం కల్పించాలి. దానితో పాటు వీటిని ప్రభుత్వమే మద్దతు ధరతో సేకరించాలి. అట్లా సేకరించినప్పుడే వీటి విస్తీర్ణాన్ని పెంచగలుగుతాం. కానీ మనం ఇక్కడ చెప్పుకున్నట్లు చేసుకుంటూ పోతే సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి రైతులకు గిట్టుబాటు కావట్లేదు. కాబట్టి వీటిని పెంచాలంటే ప్రాసెసింగ్ యూనిట్స్ ని పెట్టాలి. దానితో పాటు ప్రభుత్వం మద్దతు ధరతో వీటిని సేకరించాలి. అంతేకాకుండా ఇంతవరకు MGNREGS అంటే కరువు పని అంటుంటాం మనం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు సార్, ఎవరున్నా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మన ఫారెస్ట్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఎట్లాగో మనం డ్రోన్లని అన్ని చదువుతున్నాము, అన్ని టెక్నాలజీ వాడడం, కొత్తగా వెళ్ళి ప్లాంట్ చేయడం కంటే కూడా డ్రోన్స్ తో సీడ్ కింద మనం డిస్ట్రిబ్యూట్ చేసి మనకి చుట్టుపక్కల చాలా వరకు కొండలు, అన్ని మౌంటైన్స్, ఆ ఏరియాస్ ఉన్నాయి. అది ఒక చిన్న పెద్ద కష్టమైన పని కూడా కాదు సార్. యూ జస్ట్ నీడ్ టు హైర్ అ డ్రోన్ అండ్ విచ్ కెన్ డూ దట్. ఆ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోగలిగింది ఆటోమేటిక్ వర్షా టైం చూసుకొని. అదొకటి, దానికి ఏదైనా ప్రపోజల్ చిన్నదైనా రాయండి సార్ ఒకటి. సార్ అదొకటి సార్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ ఫర్ పుట్టపర్తి నియోజకవర్గం ఏదైనా ఉంటే నాకు సార్ చెప్పండి. అది కూడా నేను నా లిస్ట్ లోకి యాడ్ చేసుకుంటున్నాను సార్. ఒక ఎంక్వైరీ వస్తుంది, మన ఫర్నిచర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అనుకుంటున్నాను. ఈ రీడ్ అరౌండ్ 3 to 5 acres దీనికి ఏదైనా ఒక ప్రొసీజర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి. ధరలు పడిపోయినప్పుడు చాలా వరకు టొమాటోలన్నీ తీసి పడేసి రోడ్లలో పడేసి వదిలేసే కాలం కూడా మనం చూస్తున్నాం. వెళ్తే 200 రూపీస్కి వెళ్తుంది టమాటో ప్రైస్, లేదంటే ఇప్పుడు ఉన్న ప్రైస్ అయితే 50 to 60 రూపీస్ ఉంది, లేదంటే 5 రూపాయలకి 2 రూపాయలకి కొనే కాలం కూడా ఉంది. ఆ టమాటో ప్రైస్ ని ఒకటి కంట్రోల్ చేయడం ఒకటి, లేదంటే ఈ ధరలు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి వాల్యూ అడిషన్ టు టమాటో ఆర్ ఎనీ అదర్ ఫుడ్ ప్రోడక్ట్ ఫర్ దాట్ మ్యాటర్. మ్యాంగోస్ కూడా చాలా వరకు మనం చాలా వరకు ఈ సమ్మర్ టైంలో తాగే ఒక డ్రింక్, ఆ ఫ్రూటీ మాజా అనేది ఒకటి మనకందరికీ తెలిసిందే. అలాంటి ఒక యూనిట్ నాకు తెలిసి ఈ మన నియోజకవర్గం ఈ దగ్గరలో ఎక్కడ సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఉన్నట్టు నాకు అనిపించదు. అలాంటి ప్రొడక్షన్ యూనిట్స్ వేరే ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి మనకి ఆ జ్యూస్ తయారై రావడం కంటే మనమే అది తయారు చేసుకుంటే ఒక యూనిట్ చేసుకోవాలి అనేది ఒకటి. అలాగే ఇక రోడ్స్ వస్తే 4 lane రోడ్స్ ప్రపోజల్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను. ఒకటి ధర్మవరం టు పుట్టపర్తి, ఇంకోటి మలకవేముల క్రాస్ నుంచి కొక్కంటి క్రాస్ వరకు, అలాగే కొత్త చెరువు టు పెనుగొండ ఒకటి, అలాగే బుక్కపట్నం జగరాజ్పల్లి కొత్త చెరువు ఒక రింగ్ రోడ్ ప్రపోజల్. ఇది ఆల్రెడీ సీఎం సార్ లాస్ట్ టైం కప్పలబండ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు 2019 ఎర్లీ 19లో వచ్చినప్పుడు కూడా ఆయన ఈ ప్రపోజల్ పెట్టినారు, ఖచ్చితంగా ఈ రింగ్ రోడ్ తీసుకురావాలి అనేది. దీన్ని ఒక ఖచ్చితంగా ఒక మంచి ఒక రోడ్ అవుతుంది. ఇది మన కనెక్టింగ్ రోడ్స్, ఈ 4 రోడ్స్ కింద చేసుకోగలిగింది. ఇది ఒక ప్రపోజల్. అలాగే ఇందాక హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్పారు, ఈ క్రాప్ ఫుడ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఏదొచ్చినా చాలా వరకు వాళ్ళు కస్టమర్ దగ్గరికి, ప్రొడ్యూస్ నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్లే లోపు అది పాడైపోయి ఈ
వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ప్రాబ్లం ని తీయడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ ఒకటి మంచి కోల్డ్ స్టోరేజ్ అట్లీస్ట్ 2 మండలాలకు ఒకటి అన్న ప్లాన్ చేసుకోగలిగితే కొంచెం వరకు ఈ ఫుడ్ ప్రొడ్యూస్ ని లాస్ అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు. బ్రిటన్ ప్రొడక్షన్ అంతా మనం లాస్ చేస్తే అసలు తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది. మనం నిజంగానే కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల మనం ఈ రైతులకి ఇబ్బంది కలిగిస్తున్నాము. మనం అధికారులుగా మనం ఉండి కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతుంటే నిజంగానే ఫుడ్ ని పడేయడం అంటే అంతకంటే బాధాకరమైన విషయం లేదు. ఇది ఒకటి అనుకుంటున్నాను. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇందాక సార్ వాళ్ళు చెప్పారు టమాటోని టమాటో పౌడర్ గా మార్చి చేస్తున్నారు అనే ఒక దట్స్ రియల్లీ నోవెల్ ఐడియా, కొత్తగా ఉంది. అది ఎప్పుడు అంటే రెగ్యులర్ గా యూసేజ్ లోకి రాని ఒక కొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీ అనే చెప్పాలి. మామూలుగా అయితే టొమాటో ప్యూరేస్ అని ఇవన్నీ చాలా వరకు ఫారిన్ కంట్రీస్ లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలిగింది. టొమాటో ప్రైసెస్ పడిపోయినప్పుడు చాలా వరకు చాలా డిమాండ్ ఉన్న ఒక ప్రోడక్ట్ అది టొమాటో ప్యూరేస్ అనేది. ఎందుకంటే యుఎస్ లో మేము రెగ్యులర్ గా టొమాటోస్ కంటే ప్యూరే తెచ్చుకొని టైం లేని వాళ్ళు అంతా అదే తెచ్చుకొని వండుకునే రోజులు నేను స్వయంగా చేసిన రోజులు. అలా ఎక్కడో స్కూలింగ్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఈవెన్ ఇంజనీరింగ్ చేసినా కూడా తర్వాత వెళ్ళి ఆ బెంగళూరు, హైదరాబాద్, అమీర్పేట్ అంటారు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అంటారు, అలాంటివి తర్వాత వాళ్ళు చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఎక్స్పెన్సెస్ పెట్టుకొని చేసుకోకుండా మన ఊర్లోనే ఇది చేసుకోగలిగితే వేరే బయట ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ప్లస్ ఇళ్లలో నుంచే వెళ్ళి ఇది చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన. అలాగే అమడుగూరులో సైన్స్ సిటీ ఇది ల్యాండ్ ఇందాక మేడం గారు చెప్పినట్టు 420 acres మేడం మీరు చెప్పింది, ఆ 420 acres కానివ్వండి అదన్నా ఒక మంచి సోలార్ సిటీగా ప్లాన్ చేసుకోగలిగితే ఇట్ విల్ గివ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ టు లాట్ ఆఫ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఈ మనకున్న ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. అందులో కూడా ఈ సోలార్ ప్లాంట్స్ మనం కొంచెం ఇన్ కేస్ ఇది స్టార్ట్ చేసుకోగలిగితే మామూలుగా ఉండే సోలార్ ప్లాంట్స్ కాకోకుండా ఈ సోలార్ ప్లాంట్స్ అంతా బేసిక్ గా పైన ఉండే బోర్డు మీద డిపెండెంట్. ఈ బోర్డుది అది ఈ ఏరియా డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి సోలార్ ప్లాంట్ అనేది ఒక మంచి ఒక ప్లాన్ అదొకటి. దానికి ఏదైనా ప్రపోజల్స్ మీరు కూడా ఏదైనా రీసెర్చ్ చేయండి మేడం, నేను కూడా నా ఇన్పుట్స్ నాకు ఇస్తాను. అలాగే 193 చెరువులు, ఇది ప్రచారం టైంలో కూడా నేను చెప్తూనే వస్తున్నాను, హంద్రీనివా ద్వారా ఇది ఆల్రెడీ శాంక్షన్డ్ ప్రాజెక్ట్. అలాగే ఈ హంద్రీనివా వైడనింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ లైనింగ్ కి ఒక ప్రపోజల్ మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా అది సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఈయన వైడనింగ్ అండ్ లైనింగ్ లేకపోయినా అట్లీస్ట్ వైడనింగ్ ఆఫ్ హంద్రీనివా కెనాల్ అది జరిగితే త్వరగానే మనకి వచ్చే వాటర్ ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఈ 193 ట్యాంక్స్, నేను ఓన్లీ పుట్టపర్తి నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను, ఈ 193 ట్యాంక్స్ కింద ఫిల్ చేసే అవకాశం మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది అయితే మాత్రము ఏ కోస్టాకి కూడా మనకి మన ఊరు తగ్గదు. పీపుల్ కెన్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఎనీ ఫార్మర్ ఎనీ రిలేటెడ్ యాక్టివిటీకి ఒక మంచి స్కోప్. వాటర్ సోర్స్ ఉంటే మిగతావన్నీ డెవలప్మెంట్ అదే విధంగా అది ముందరికి వెళ్ళే ఒక గొప్ప అవకాశం మనకి కలిగిస్తుంది. కాబట్టి ఇది ఒక ఇనిషియేటివ్, ఒక మంచి కార్యక్రమం అనేది తీసుకోవాలి. ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో ఇవాళ వాళ్ళ మండలాలు కానివ్వండి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, కొంచెం ఇంప్రూవ్మెంట్ కి వాళ్ళకి తోచిన ఐడియాస్ ఇచ్చారు. చాలా సంతోషం టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఇందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కొన్ని సజెషన్స్ అండ్ మీతో కూడా ఓపెన్ డిస్కషన్ అని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పుట్టపర్తి వాళ్ళు అండ్ అఫీషియల్స్ అండ్ ఆఫీసర్స్, ప్లీజ్ మీరు కూడా ఇన్పుట్స్ ఇస్తే ఇందులో మనం ఏది ఫీజిబుల్ గా చేయొచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మార్చుకొని దాన్ని ఏమన్నా ఇంకా రాబోయే 4.5 years లో ఏదైనా మార్చుకొని
దాన్ని అచీవ్ చేసేకి ఏం చేయొచ్చో మీ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ కోరుతున్నాను. ఫస్ట్ది పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ లో ఇందాక నేను మేడం గారు అడిగినట్టు ఇండస్ట్రీస్ నుంచి ఆ 101 acres సార్ ఎంఎస్ఎంఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది. చాలా రోజుల నుంచి అది అంతా వేకెంట్ గానే ఉంది. టు ఇనిషియేట్ న్యూ అప్లికేషన్స్ ఫ్రమ్ పీపుల్, ఏదైనా మంచి అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా హూఎవర్ ఇస్ విల్లింగ్ టు స్టార్ట్అప్ న్యూ యూనిట్స్, వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటే చాలా మంది చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ముందుకు వచ్చి ఇక్కడ అవైలబుల్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయినో దాంట్లో మేడం చెప్పినట్టు ఆన్లైన్ ఉంటుంది, నేను కాదని, కానీ ఎక్కడ వెతకాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. అది ఒకటి కొంచెం ప్రమోట్ చేయగలిగితే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా స్కూళ్ళలో పెట్టండి, బయట ఏదైనా ఆఫీసెస్ లో పెట్టండి, రైల్వే స్టేషన్స్ అన్ని చోట్ల ఏదైనా బ్రౌషర్స్ పోస్టర్స్ పెడితే చాలా మంది వచ్చిపోయే చోటు కొంచెం అది ఒక మంచి హెల్ప్ఫుల్ యూనిట్ అవుతుంది. అలాగే ఇండస్ట్రీస్ నేను చెప్పినట్టు ఇందాక వాళ్ళు ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి, వాళ్ళైతే రెడీగా ఉన్నారు. దే జస్ట్ వాంట్ ఆ ల్యాండ్ రేట్ ఎంత సబ్సిడీ ఏదైనా అవైలబుల్ ఉంటుందా వాళ్ళకి, అలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. నేను మీ దగ్గరికి గైడ్ చేస్తాను వాళ్ళని షూర్గా. అండ్ అలాగే ఇందాక ఒక ఆయన చెప్పినట్టు ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ వీలు కాకుండా, ఎందుకంటే అంత ఇంత గొప్ప చదువులు చదివినారు కాబట్టి వాళ్ళంతా చేనేత మగ్గాల్లో దిగి చేసేటువంటి అవకాశం లేకుండా ఏదో ఈ రకమైన రేపర్ రూమ్స్ ఏదో ఒక వృత్తిని ఎన్నుకొని ఇంకా ఫార్మర్స్ గా రైతులుగా వాళ్ళు ఉద్యోగం చేయలేరు. ఆ పని చేయలేక ఇటువంటి కొన్ని ఇండస్ట్రీస్ ని వాళ్ళు జీవనోపాధిగా చేసుకొని కొన్ని ప్రాంతాలకి, ఎక్కడ కర్ణాటకకి అయితేనేమి, తమిళనాడుకి, ఇంకా మిగతా ప్రాంతాలకు పోయి ఆ పవర్ లూమ్స్ డెవలప్మెంట్ అయిన ఏవైతే లూమ్స్ ఉన్నాయో జెట్ లూమ్స్ కాలంలో దిగి వీవర్స్ కమ్యూనిటీ కాబట్టి ఆ విధంగా పోవడం వల్ల ధర్మవరంలో కూడా వీవర్స్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా చేనేతకి ఇది బెంగళూరుకి చాలా దగ్గర, మన ప్రాక్సిమిటీ ఉండడం వల్ల మనకి చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఆప్ట్ చేసుకుంటారు. అండ్ బెంగళూరు ధరలు పెరిగిపోయి పీపుల్ ఆర్ జస్ట్ మూవింగ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. దే వాంట్ సమ్ మంచి పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళకి ఈ పుట్టపర్తి ఏరియా చాలా ఒక మంచి హబ్ అనే చెప్పొచ్చు. ప్లస్ ఇక్కడ కియా రావడంతో పెనుగొండ ఏరియాలో చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు. సో డెఫినెట్లీ ఇక్కడున్న 5 years బ్యాక్, ఐ మీన్ కియా బిఫోర్ కియా అండ్ ఆఫ్టర్ కియా పుట్టపర్తిలో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే, సోషో ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనపడుతుంది. సో వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ ఇంకా ఈ ప్రొవైడ్ చేయగలిగితే మనం పుట్టపర్తిలో అది ఒక హెల్ప్ఫుల్ యూనిట్ అవుతుంది. కలెక్టర్ సార్ మీరు కూడా మనం ఒకటి డిస్కస్ చేద్దాం సార్. అలాగే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ సార్ ఒకటి అనుకుంటున్నాను, మనకి ఆల్రెడీ డిస్కషన్స్ లోకి వచ్చింది. ఈ ట్రస్ట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ కరెక్ట్ గా ఇది ఫెసిలిటేట్ చేయగలిగితే ఒకటి నైట్ ల్యాండింగ్ ఒకటి సార్, అండ్ కార్గో ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్, ఏదన్నా షార్ట్ ఫ్లైట్స్ ఈ చెన్నై, విజయవాడ అండ్ వయా పుట్టపర్తి అలా ఏదైనా ప్లాన్ చేయగలిగితే చాలా మంది భక్తులు ఉన్నారు సార్ చెన్నై అండ్ ఈ ఏరియాస్ లో. అండ్ మన అనంతపూర్ రీజన్ నుంచి కూడా బెంగళూరుకు హైదరాబాద్కు వెళ్ళే ఇబ్బందులు తగ్గుతాయి అనేది ఒక ఆలోచన సార్. సో థర్డ్ది నేను ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడిన సేమ్ ఇష్యూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పుట్టపర్తి టౌన్. మొన్న వర్షాలకు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో పుట్టపర్తిలో జనాలు. ఆ సత్యమ్మ టెంపుల్ దగ్గర ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా వీడియో నాకు పంపిస్తారు. అయినో దీనికి ఫండ్స్ ఏదన్నా చూసి దీన్ని ఒకటి చేయాలనేది ఒకటి. ఇంకా సమగ్ర తాగునీరు పథకం ఒకటి. కలంకారీ ప్రింట్స్ వాడడానికి దాలిమ్మ తొక్కుతో కూడా మనం తయారు చేసే ప్రాసెసింగ్ కూడా మేము దగ్గరలో కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. మేము అందరికి అధికారులకు తెలియజేసేది ఒకటే, ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో మీరు చర్చించి
ఆ నియోజకవర్గంలో ఏం కావాలి, ఏమవుతే మనం రైతాంగాన్ని ఎలా కాపాడగలం, పారిశ్రామికంగా కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, యువత కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఏ విధంగా అయితే మనం ప్రజలకు సేవ చేయగలం, మనం మన విజనరీ అనే విషయాన్ని మీరు స్థానిక ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ డిస్కస్ చేసుకొని ఒక ప్రణాళిక తీసుకురావాలని కూడా ఆదేశిస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కదిరి శాసనసభ్యులు కందుకొండ ప్రసాద్ గారికి మరియు స్థానిక శాసనసభ్యులు సింధూరారెడ్డి గారికి, మరి కలెక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, సూచనలు ఇవ్వడానికి వచ్చిన పెద్దలకు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరు స్వర్ణాంధ్ర 2047. ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చి 2047కి 100 రోజులు, 100 సంవత్సరాలు మనం ఉత్సవాలు జరుపుకోవాలన్నది మన నరేంద్ర మోడీ గారి ఆలోచన, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీ. మరి అగ్రరాజ్యాల్లోనే ఆ మూడులలో మనం ఒకరు ఉండాలి, మన దేశం ఒకటి ఉండాలి. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి, జిల్లాల్లో మన సత్యసాయి జిల్లా అగ్రగామిగా ఉండాలనేది మా అందరి ఆలోచన అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీ సూచనలు సలహాలు ఇచ్చారు, చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు నవంబర్ 1వ రోజు యాక్షన్ ప్లాన్ కూడా మనకంతా ఈ 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ఇవ్వాలనేదే ఈ సమావేశానికి ముఖ్య కార్యక్రమం. కాబట్టి మేము దశా దిశ మీకు మాకు ముఖ్యమంత్రి గారు దశా దిశ నిర్దేశించింది ఒక్కటే, మీ ప్రతిపాదనలు, మీ సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరూ ఆ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయి 14-19లో మన పరిస్థితి ఏంటి, 19-24 మన పరిస్థితి ఏంటి. మరి ఈ రోజు మళ్ళీ మన విజనరీ లీడర్ 2020 అని ఆ రోజు అన్నారు, 2047 ఈ రోజు అన్నారు. 2020 నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.